చేసిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. అలా ఉంది పరిస్థితి. అంటే ఎంత దిగజారిపోయామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా కాళ్ళు పట్టుకోవాలి అమ్మాయిది. అమ్మా, ఒక 5 ఏళ్ల పాటు ఒక నర్రరూప రాక్షసుండి మా నాయకుడు అని చెప్పి ఎన్నుకుని తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము. మాకెలాగో సిగ్గు లేదు, మాకేదో చేసేస్తాడని చెప్పి ఓట్లేసి ఇక్కడికి తీసుకొచ్చాము. ప్రతి ఒక్కళ్ళని నా అవ్వ, నా చెల్లి, నా అక్క అన్నాడు అంటే నా అనుకున్నాం. కానీ మా నెత్తి మీద చేపెట్టిగో ఇలాంటి మీలాంటి వాళ్ళందరినీ నాశనం చేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని మేము మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన దగ్గర ఉంది. ఇంకా సిగ్గు లేకుండా 2024 ఎన్నికల్లో కూడా నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా, అధికారులను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎవరిని అడగట్లా, ఇప్పుడున్న ప్రజలను అడుగుతున్నా. 39% ఓట్లు వేశారు, ప్రతిపక్ష హోదా నాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి కోర్టులో కేసు వేశాడు కదా, ఆ 39% ప్రజల్ని నేను అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడకూతుళ్ళుంటే జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. ఏమయ్యా, నీ ప్రభుత్వంలో ఇదా చేసింది, ఎన్నికలకు ముందు ఇదా నువ్వు చేసింది, ఈ ఐపీఎస్లను అడ్డం పెట్టుకుని ఇదా నువ్వు చేసింది, నీ కూతురు విషయంలోనో వేరే వాళ్ళ కూతురు విషయంలోనో జరిగితే ఏం చేస్తావయ్యా నువ్వు అని ఈ 39% ప్రజలు అడగండి అని చెప్పి నేను నిలదీస్తున్నానండి వంశీ గారు. ఇందులో సజ్జల పాత్ర ఏంటి అసలు? సజ్జల బాగా గట్టిగా వినిపిస్తుంది, ఆయన ప్రెస్ మీట్ పెట్టేది మాట్లాడాడు. సజ్జల పాత్ర నేను చెప్తా వినండి. సజ్జల పాత్ర పవన్ గారు, ఫిబ్రవరిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరిలో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఇతని పుత్రరత్నం ఉన్నాడు పిల్ల సజ్జల. ఆ పిల్ల సజ్జల ఇంకొక మర్డర్ చేశాడు ఫిబ్రవరిలో. గీతాంజలి అనే అమ్మాయిని ట్రైన్ కింద నెట్టేసి చంపేశాడు ఈ పిల్ల సజ్జల. చంపేసి ఇక్కడేమో పెద్ద సజ్జల ఆ అమ్మాయిని గదిలో బంధించేసి హింసిస్తూ ఉంటాడు. పిల్ల సజ్జల తెనాలి పోయి ఆ పిల్లని చంపేసి తనకేం తెలియనట్లు ఇది చాలా అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడపిల్లల మీద ఎట్లాంటి అఘాయిత్యాలు జరిగినా ఊరుకునేది లేదని ఆవిడ వస్తుంది, వాసిరెడ్డి పద్మ కూడా వస్తుంది. వచ్చేసి ఆ పిల్ల ఇంటి ముందు ఏం చెప్తారంటే, గీతాంజలి ఇంటి ముందు ఇది తెలుగుదేశం పార్టీ చేసిన హత్య అని చెప్తారా? ఆవిడని ట్రోల్ చేసినందుకు చనిపోయిందని చెప్తారా? మీరు అదే టైంలో ఈ పెద్ద సజ్జలు ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని VTPS గెస్ట్ హౌస్ లో హింసిస్తాడు, శారీరకంగా మానసికంగా. ఈ బాబు కొడుకుల వల్ల రాష్ట్రం ఈ రోజు ఈ గతి పట్టిందండి. ఆడపిల్ల ఈ రోజు ఇంత తలదించుకోవాల్సి వచ్చింది. ఇద్దరు బాబు కొడుకుల వల్ల, ఆ చెప్పినట్టు ఆడేటటువంటి IPS అధికారుల వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇక సజ్జల పాత్ర ఏముందండి ఇందులో? క్లియర్ గా ఉంది కదా. సకల శాఖ మంత్రి, నీతులు చెప్తాడు, చేసేయన్ని ఎదవ పనులు. ఒక పిల్ల ప్రాణం తీసేసి అక్కడికి వెళ్ళేమో మొసలు కన్నీరు గారుస్తారు, ఇక్కడ ఇంకో పిల్లని ప్రాణం తీసేలాగా హింసించి ఏం తెలియనట్లు ఈ రోజు ఖండిస్తారు, అబ్బెబ్బే మేం కాదని. రైట్. కీర్తన్ గారు, మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను ఇప్పుడు నిన్ను అడగట్లేదు ఈ ప్రశ్న. ఒక మహిళ, నిన్న మీరు లైవ్లో ఉండి విన్నారు, ఒకవేళ మీ చేతికి అధికారం ఈ చేతిలో ఉంటే మీరు ఏం చేస్తారు స్ట్రైట్గా? సార్, అధికారంలో ఉన్నాం కాబట్టి నేను త్వరితగతిని స్పందిస్తున్నాను సార్. ఫస్ట్ మీరు అది రికగ్నైజ్ చేయాలి. పార్టీ పరంగాను కూటమిలో ఉన్నారని అడగట్లేదు. కీర్తన అనేటువంటి ఒక మహిళ చేతిలో అధికారం ఉంది ఈ క్షణం, ఈ విధాలను ఏం చేస్తారు మీరు? సారీ చెప్తున్నాను కదా, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని మాటలు. నా వరకు అయితే నేను ఫస్ట్ ఈ IAS ఆఫీసర్